సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్య నాయకులు దూపకుంట భాగ్యలక్ష్మి, రుక్మయ్య దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి సౌజన్యంతో అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య సీనియర్ నాయకుడు దూపకుంట రుక్మయ్య, భాగ్యలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్పాహారం పంపిణీ చేయటం జరిగిందని, వారి కుటుంబానికి దేవదేవతల అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ వ్యాపారంలో రాణిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటున్న రుక్మయ్య, భాగ్యలక్ష్మి దంపతులు పలువురికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐత సత్యనారాయణ, దూపకుంట లచ్చలు, కైలాస ప్రభాకర్, దొంతుల సత్యనారాయణ, కాశీనాథ్, వెంకటేశం, ఉమేష్, కైలాస ప్రశాంత్, లక్ష్మణ్, గంధే సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా దూపకుంట రుక్మయ్య గారు ఇక్కడ 48వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మా దూపకుంట రుక్మయ్య మామ, మా కూతురు భాగ్యలక్ష్మి గారి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మా గుడాల రాధాకృష్ణనే కానీ, మా ఇట్యాల శేఖర్ గారు కానీ, మా ప్రశాంత్ గారు కానీ, మా కైలాస ప్రభాకర్ కానీ, దూపకుంట లచ్చల్ కానీ, ఉమేష్ కానీ, కాశీనాథ్ కానీ, ప్రశాంత్ కానీ, సత్యం కానీ, దొంతుల సత్తన్న, వెంకటేష్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వీరందరికీ ఆశీర్వచనాలు ఇచ్చి 2 నూరేళ్ళు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి కన్యకా పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి కుటుంబంలో రుక్మయ్య గారికి 5 బిడ్డలు, 3 డాక్టర్లు, 2 సాఫ్ట్వేర్లు, వాళ్ళిద్దరూ బిడ్డలు మంజు డాక్టర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటూ ఆయన మీద వాళ్ళకు కూడా తప్ప అమౌంట్ తీసుకొని చేయమని మన కూతురికి చెప్పుకున్నా ప్రతి ఒక్కరు ఎవరు పోయినా కూడా 10,000 అయినట్టయితే 6,000, 5,000 తీసుకొని కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారి కుటుంబానికి, వారి కూతుర్లకు, అమ్మవారు అష్టేశ్వరాలు మరొకసారి వివాహ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వారు పుణ్య దంపతులు అని చెప్పవచ్చు. ఎందుకంటే 5 బిడ్డల్లో 3 డాక్టర్లు, ఎన్ని ఆస్తులున్నా ఏమున్నా పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే ఆ కుటుంబానికి ఒక సార్థత ఉంటుంది. అలాంటి సార్థత పొందిన కుటుంబం రుక్మయ్య గారి కుటుంబం. ఎందుకంటే 5గురిలో 3 డాక్టర్లు, 2 ఇంజనీర్లు, మంచి ఉన్నత స్థాయిలో సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగి ఉన్న ఉత్తమ పుణ్య దంపతుల వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం కూడా ఒక రకంగా ఇది గొప్ప విషయంగా సంతోషిస్తూ వారికి ఆ దేవదేవుడు ఆంజనేయ స్వామి, మన కులదైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులతో వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం తరఫున వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.